హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి మాంటీస్ అఫీషియల్ ట్రైలర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ కొరియన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. డైరెక్టర్ లీ టేసుంగ్ డైరెక్షన్లో వస్తుందన్నమాట. స్టారింగ్ ఇమ్ సివాన్ మరియు పార్క్ గ్యూయోంగ్, జో వూ జిన్ కూడా కీ రోల్లో ఉన్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 26, 2025కి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కోసం రెడీ అవుతోంది. మరియు ఇది 2023 హిట్ మూవీ కిల్ బోక్సూన్ యూనివర్స్లో స్పిన్ ఆఫ్ అన్నమాట. ఈ ట్రైలర్ చూస్తే మొదటి సన్నివేశం కాంట్రాక్ట్ కిల్లర్స్ వరల్డ్లోని రూల్స్ను గుర్తు చేస్తూ స్టార్ట్ అవుతూ ఉంటుంది. మైనర్స్ను కిల్ చేయకూడదు, కంపెనీ శాంక్షన్ ఉన్న జాబ్స్ మాత్రమే అంగీకరించాలి, అసైన్డ్ మిషన్స్ను ప్రయత్నించాలి. ట్రైలర్లో ఒక హైలైట్ డైలాగ్ కూడా ఉంది. ఈ గేమ్లో రూల్స్ను బ్రేక్ చేస్తే నీవు గెలవలేవు, నీవు మాత్రమే కాదు నీ చుట్టూ ఉన్న వాళ్ళు లూజ్ అవుతారు. ఈ డైలాగ్ ట్రైలర్కు డెప్త్ జోడించిందని చెప్పాలి. అలాగే అతని క్యారెక్టర్ యొక్క స్టేక్స్ను హైలైట్ చేస్తుంది ఈ డైలాగ్. హన్వుల్ అకేషన్ నుంచి తిరిగి వచ్చినప్పుడు ఇండస్ట్రీ లాస్లో ఉందని తెలుస్తుంది. థ్రిల్ అక్కడి నుంచే మొదలవుతుంది. ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్లు, ఫైట్స్, రైవల్రీలు అన్నీ అదిరిపోయాయి. విజువల్ ఎఫెక్ట్స్ మరియు కొరియోగ్రఫీ సూపర్ రియలిస్టిక్గా డార్క్ థీమ్స్తో కలిపి ఉన్నాయి. ఇది కిల్ బోక్సూన్ లేదా యక్ష రూత్లెస్ ఆపరేషన్స్ లాంటి యాక్షన్ మూవీలను గుర్తు చేస్తుంది. కానీ కొత్త రైవల్స్ మరియు పవర్ స్ట్రగుల్స్ తో ట్విస్ట్ ను జోడించారు. ఇమ్ సివాన్ పర్ఫార్మెన్స్ యాక్ అసాసిన్ గా కూల్, క్యాల్కులేటెడ్ లుక్ ఇస్తున్నాడు. ట్రైలర్ లో అతని ఎంట్రీ సీన్ చిల్ గా ఉంటుంది. పార్క్ గ్యూయోంగ్ జేయి రోల్ లో స్ట్రాంగ్ అని చెప్పాలి. రైవల్ వైబ్ చూపిస్తోంది. పాస్ట్ ట్రైనింగ్ ఫ్లాష్ బ్యాక్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. జో వూ జిన్ డాగోగా మిస్టీరియస్ లెజెండరీ కిల్లర్గా కనిపిస్తాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ టెన్షన్ను పెంచుతుంది. ఎడిటింగ్ ఫేజ్ ఫాస్ట్గా ఉంది. 1 minute 17 seconds మనల్ని హుక్ చేస్తుందని చెప్పాలి. ఇక మైనస్ పాయింట్ ఏంటంటే ట్రైలర్ ఫ్లాట్ డీటెయిల్స్ ఎక్కువ రివీల్ చేయకపోవటం మంచిదే, కానీ కొంచెం మరిన్ని యాక్షన్ హింట్స్ ఇంకా ఉంటే మరింత ఎగ్జైటింగ్గా ఉండేది. ఓవరాల్గా ఈ ట్రైలర్ కొరియన్ యాక్షన్ ఫ్యాన్స్కి మస్ట్ వాచ్ అనమాట. మరి సెప్టెంబర్ 26 వరకు వెయిట్ చేయాల్సిందే.